పాస్టర్ గారు, మొత్తానికి మన పెళ్లి చాలా గ్రాండ్గా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది నాకు. మన ప్రార్థనలు, మన కోసం చేసిన వాళ్ళ ప్రార్థనలు ప్రభు ఆలకించారు. అందుకే అంత ఘనంగా జరిగింది. కానీ ఒక విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. ఏ విషయంలో? నా బెస్ట్ ఫ్రెండ్ మన పెళ్ళికి అటెండ్ అవ్వలేదండి. ఎందుకని? వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పెళ్ళికి ఏ గిఫ్ట్ తీసుకునే పరిస్థితుల్లో లేరు. నాకు నీ గిఫ్ట్లు అక్కర్లేదే, నువ్వు వస్తే చాలు అని చెప్పాను. పొట్టి చేతులతో నేను రాలేను అని చెప్పేసి ఎంత చెప్పినా వినలేదు. మిస్సి, కానుకలు ఇవ్వగలిగితేనే పెళ్ళిళ్ళకి వెళ్ళాలని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే కానుకల కోసమే కొంతమంది పెళ్ళిళ్ళకి ఆహ్వానిస్తారు. కానీ నిజమైన కానుక ఏంటో మనకు తెలిసిన సంగతి మీ స్నేహితురాలకు తెలియదు. ఎందుకంటే పెళ్ళిళ్ళలో కొంతమంది వస్తువుల్ని కానుకగా ఇస్తారు, అవి కొంతకాలానికి పాడైపోతాయి. మరి కొంతమంది డబ్బును కానుకగా ఇస్తారు, కొంతకాలానికి అవి ఖర్చు అయిపోతాయి. కానీ వెలకట్టలేని విలువైన కానుక ఏంటో తెలుసు. క్రీస్తు హృదయంతో మన సంతోషాన్ని తమ సంతోషంగా భావించి హృదయమారా మనల్ని దీవించేటువంటి వ్యక్తుల